ఇండియాలో 140,00,00,000 పైగా జనాభా ఉంటే కేవలం 2% మంది మాత్రమే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వేరే దేశాలతో కంపేర్ చేస్తే చైనాలో 12% మంది, అమెరికాలో 55% మంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకని ఇండియాలో అంత తక్కువ మంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? అందుకు 4 రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, స్టాక్ మార్కెట్ అనేది మన డబ్బుల్ని తక్కువ టైంలోనే డబల్, త్రిబుల్ చేస్తుందని అనుకోవడం. ఇలా అనుకోవడంని చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి డబ్బుల్ని నష్టపోతున్నారు. వన్స్ డబ్బుల్ని నష్టపోయిన తర్వాత ఇక ఎప్పటికీ వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయరు. స్టాక్ మార్కెట్ అంటే డబ్బుల్ని నష్టపోయేదానిలా వాళ్ళు భావిస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా అదే చెప్తారు. నేను స్టాక్ మార్కెట్‌లో చాలా డబ్బులు నష్టపోయాను. అందుకే నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం లేదు. మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని చెప్తారు. కానీ వాళ్ళు డబ్బుల్ని నష్టపోయింది నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఎక్కువగా ఆశపడడం వల్ల అని మాత్రం గ్రహించరు. స్టాక్ మార్కెట్‌లో మీ డబ్బుల్ని త్రిబుల్ అవుతాయని ఆశపడితే మాత్రం చాలా నష్టపోతారు. 10,000తో ₹1,00,000 సంపాదించాలని ఆశపడొద్దు. ఈవెన్ వారెన్ బఫెట్‌కు తన ఇన్వెస్ట్‌మెంట్స్ మీద సంవత్సరానికి యావరేజ్‌గా 20% రిటర్న్స్ మాత్రమే పొందగలిగాడు. బ్యాంక్స్ ఎఫ్‌డీలతో కంపేర్ చేస్తే 20% అనేది చాలా ఎక్కువ. నంబర్ 2, లాక్ ఆఫ్ నాలెడ్జ్. 25,000 నుండి ₹30,000 నెలకు శాలరీ వచ్చే జాబ్ సంపాదించడానికే కాలేజీలో 4 సంవత్సరాలు డిగ్రీ చేస్తాం. అలాంటిది ఏం నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించడం ఎలా పాసిబుల్ అవుతుంది? అందుకే ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాతే సంపాదించాలి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీస్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? కంపెనీ ఫ్యూచర్ పొటెన్షియల్ ఉందా లేదా అనే విషయాల గురించి తెలుసుకోగలగాలి. కంపెనీస్ గురించి ఇలాంటివి తెలియని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏంజెల్ బ్రోకింగ్, డీమాట్ అకౌంట్‌లో ఆ ఆప్షన్ కూడా ఉంది. అకాడమిక్స్‌లో పర్సనల్ ఫైనాన్స్ గురించి టాపిక్ లేకపోవడం కూడా ఒక కారణం. అలాంటి కారణాలే కామన్ పీపుల్‌ని స్టాక్ మార్కెట్‌కి దూరం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ అంటే ధనవంతులకే అన్నట్లు ఇండియాలో ఒక మిత్ ఉండిపోయింది. కానీ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ₹100 ఉన్నా చాలు. నంబర్ 3, మార్కెట్‌ని ఇండియన్స్ గ్యాంబ్లింగ్‌లా ఫీల్ అవుతారు. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎందుకని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ బీఎస్‌ఈ అని, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎన్ఎస్‌పీ అని 2 ఎక్స్‌చేంజ్‌ని సెటప్ చేసింది? స్టాక్ మార్కెట్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది తెలియజేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోతే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. నంబర్ 4, రిస్క్ తీసుకోపోవడం. పాతకాలంలో ఎవరైనా బాగా డబ్బులు వస్తే వాటితో గోల్డ్ కొనడం, ల్యాండ్ కొనడం చేసేవాళ్ళు. అదే పద్ధతి ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే వాటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అప్పట్లో కామన్ పీపుల్‌కి అంతకు మించి వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉండేవి కావు.